ఎవరైనా సీఎం హెల్ప్ లైన్కు ఎందుకోసం ఫోన్ చేస్తారు? ఎటువంటి కంప్లైంట్లు ఇస్తారు? సార్ పలానా సర్కార్ దవాఖానలో డాక్టర్లు చక్కగా చూస్తలేరు సార్, మా జాగ కబ్జా అయితే పోలీసు వాళ్ళు పట్టించుకుంటలేరు సార్, మా బల్లే టీచర్లు వస్తలేరు సార్, మా ఊరికి రోడ్లు చక్కగా లేక మస్తు అవస్థలు పడుతున్నాం, సౌలతులే లేవు సార్ అని ఇట్లా ముఖ్యమంత్రి హెల్ప్ లైన్కు ఫోన్ చేసి గిసొంటి కంప్లైంట్లు ఇస్తుంటారు. కానీ 15 ఆగస్టు నాడు నాకు 2 లడ్డూలు అడిగితే ఇవ్వకుండా ఒక్కటే లడ్డు ఇచ్చిర్రు అని గట్ల ఎవరైనా ఫోన్ చేస్తారా అని వల్ల కానీ ఒక ఆయన చేసిండు. కావాలంటే ముచ్చటని చూసిరా పొరిపురాగా. ఈ సంగతి ఎరకైతే పరలోకంలో ఉన్న మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ మీకు స్వాతంత్రం ఇప్పించింది ఇటువంటి వాక్ స్వాతంత్రం కోసమే అని పరమానంద పడుతుండొచ్చు. అవి అసంటి ముచ్చటన అయింది మధ్యప్రదేశ్ బిందు జిల్లాల. కమలేష్ కుష్వార్ అనే ఈ తాత 15 ఆగస్టు నాడు పంచాయత్ ఆఫీసు వాళ్ళు లడ్డు అడిగితే ఇయ్యలేదని ఏకంగా సీఎం కంప్లైంట్ నెంబర్కే ఫోన్ కొట్టి ఫిర్యాదు ఇచ్చిండు. లడ్డు కోసం ఫిర్యాదు ఇస్తారు, ఎక్కడన్నా అబద్ధం అయి ఉంటుంది అనుకునేరు. కమలేష్ తాత నువ్వు చేసిన కమాలేందో నువ్వు చెప్తేనే నమ్మేటట్టున్నారు వీళ్ళంతా. జెండా ఎగిరేసినాక అందరికి లడ్డూలు వంచుతారు కదా, అట్లనే అక్కడ కూడా వంచిరట. ఇక ఈయనకేమో ఒకటి ఇచ్చిరట. అయితే లడ్డు అంటే చాలా మందికి మస్తు ఇష్టం ఉంటుందా. ఈ తాత ఉండి పోరాడు అడిగినట్టే ఇంకో లడ్డు ఇవ్వమని పంచాయత్ ఆఫీస్లో పనిచేసి అటెండర్ని అడిగిండట. మనిషి కోటే ఇస్తారు ఇంకోటి ఇయ్యరని కసురుకుంటే వెళ్ళిపోయిండట. వేరేటోళ్ళకి 5-6 ఇస్తున్నావు, నాకు ఇంకొకటి అడుగు తీయవా అని బాగా అర్థమైపోయిన కమలేష్ తాత ఎంబడే మధ్యప్రదేశ్ సీఎం హెల్ప్ లైన్ టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది కదా 181కు ఫోన్ కొట్టిండట. సార్ జెండా వందనం నాడు మా ఊళ్ళో లడ్డూలు సరిగా వంచనే లేదు సార్, నాకు ఒక లడ్డు కూడా ఇవ్వలేదు సార్ అని ఫోన్ చేసి ఫిర్యాదు ఇచ్చిండట. కాల్ సెంటర్ వాళ్ళు మీ ఫిర్యాదు అందింది, ఎంబడే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని రిప్లై ఇచ్చారు. అన్నట్టుగానే సీఎంఓ కాల్ సెంటర్ నుంచి పంచాయత్ ఆఫీస్కు ఫోన్ వచ్చింది. దెబ్బకే జడుచుకున్నారు ఇక వాళ్ళు. కమలేష్ తాత ఎంత పని చేస్తేవి, నీ కథ సల్లగుండా లడ్డీ అన్నందుకు సీఎంకు ఫోన్ చేసి చెప్తావు, నీ కథకు నా పడేత్తు ఏ పాటి కావాలి నీకు లడ్డూలు ఇంకో తిను అని కిలో లడ్డూలు కొనుక్కొచ్చి ఇచ్చిరట. చూడు 2వ లడ్డు అడుగు తీయలేదని ఏకంగా సీఎంకే ఫోన్ చేసిండంటే ఆయన ఒక లడ్డు కూడా ఇవ్వకుంటే డైరెక్ట్ సుప్రీంకోర్టులో కేసు వేస్తట్టున్నాడు కదా తాత. కానీ తాతని మెచ్చుకోవాల్సిందే. మనకి ఈడ లడ్డే కనబడుతున్నది కానీ ఒకరికి ఇచ్చి ఇంకోరికి ఇవ్వకుంటే అవమానం బాధ ఎట్లుంటుంది. అదే తాత లోపట సలసల మసిలినట్టున్నది అన్నట్టు. మధ్యప్రదేశ్ సీఎం కంప్లైంట్ నెంబర్కు ఇటువంటి ఇచ్చంత్రాల కంప్లైంట్లు మస్తుగా వస్తుంటాయట. ఒక సర్కార్ బల్లే చెప్పే టీచర్ను మందుకు పైసలు అడుగు తీయలేదని ఆ ఊరైన కోపం పెట్టుకొని సార్ మా ఊరు బడి సారు బడికి రాకుండా డుమ్మాలు కొడుతున్నాడు సార్ అని ఫిర్యాదు ఇచ్చిండట. ఇక అట్లనే ఇంకొక ఆయన అయితే మా వాడకట్టులో ఉన్న నీళ్ళ బోరింగ్ ఖరాబ్ అయింది సార్ అని కూడా ఫిర్యాదు ఇచ్చిండట. పెద్ద కంప్లైంట్లకే కదలకుండా సీఎంఓ వాళ్ళు కూడా లడ్డూ ముచ్చట్లా కదిలిరంటే అబ్బో వాళ్ళ డెడికేషన్ కూడా పెద్దదే ఉన్నదని అంటున్నారు ఈ సంగతి చూసిన నెటిజన్లు.